నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక ప్రయోజనం పొందాలి భీమవరంలో రైతులకు హితవు పలికిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు భీమవరం తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షించిన పోలిట్ బ్యూరో మెంబర్ సీతారాం లక్ష్మి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేస్తా రక్తదాన శిబిరంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిలి గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తణుకు నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని మసీదులో నమాజ్ చేసిన ముస్లిం సోదరులు కూటమి ప్రభుత్వమైన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి తణుకులో డిమాండ్ చేసిన అసోసియేషన్ రాష్ట్ర నేత తిరుపతిరావు తాడేపల్లిగూడెం మండలంలో ఆరంభమైన సార్వా పనులు బిజీగా అన్నదాతలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు కూడా కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు హితవు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం వాడపల్లి గ్రామంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఏలూరులో అందరినీ అలరించిన యోగా ప్రత్యేక ప్రదర్శన పరిశీలించి ప్రశంసించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఖరీఫ్ లో రైతులు ఆధునిక పద్ధతులు ఎంచుకుని వ్యవసాయం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో శుక్రవారం తెలిపారు అలాగే అన్నదాతలు ముంపు గాలులు తుఫాన్లను తట్టుకుని నిలిచే రకాలను సాగు చేసుకోవాలని అన్నారు వెదచెల్లే సమయంలో ఎకరాకు 8 గ్రాములు బిస్ఫైర్ వ్యాక్ సోడియం 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలని అన్నారు దుక్కిలో డీఏపీ ఎకరాకు 50 కిలోలు చల్లాలని అన్నారు భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు పరిష్కారం కానటువంటి సమస్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దెల రాము చల్లబోయిన గోవింద్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరమయ్య రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ కృష్ణ బలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ తెలిపారు ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు అత్యవసర సందర్భాల్లో రక్తం దొరకక రోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు అలాగే జిల్లా ఆసుపత్రిగా సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో ఉన్న వైద్యుల సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు జిల్లా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ అందరికీ కూడా బ్లడ్ కూడా అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ స్టోరేజ్ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు తణుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి ఏలూరులో ఉన్నటువంటి మదర్ బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ కోసం ఈరోజు దాతలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారు రక్తదానం చేయడం చాలా సంతోషం వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏలూరు మదర్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురావడం జరుగుతుంది కనుక దానికి సఫిషియంట్ బ్లడ్ ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ని బ్లడ్ క్యాంప్ని నిర్వహించి దాతల సహాయాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు చాలామంది యువత అంతా కూడా వచ్చి ఈ రక్తదానాన్ని చేసి ఎంతోమందికి తల్లులకి వారు అండగా నిలబడటం చాలా సంతోషం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో తణుకు జిల్లా హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలను అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్టాఫ్ షార్టేజ్ ఉందో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం
అవన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి అరుణ, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దోమెట్టి వెంకట సుధాకర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, మాజీ అధ్యక్షులు వజావత్ ఖాన్ రాజ్, సభ్యులు డాక్టర్ ఆయేషా ఖాన్, తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు గుబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, కుపాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, బీజేపీ నాయకురాలు కామర్సు కిరణ్మయ్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులతో పాటు వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన 22 మందికి వైద్య ఖర్చుల కోసం మంజూరైన 20,75,516 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆర్మిల్లి రాధాకృష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో 250 మందికి 3,50,00,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని మధ్యతరగతి ప్రజల వైద్యం కోసం చేసిన ఖర్చును ముఖ్యమంత్రి అందజేస్తూ ఆదుకుంటున్నట్లు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల తణుకు ప్రాంత సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరిగిన సమావేశంలో ఈ సంస్థ అధినేత, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 290 మంది ప్రజలు మరణించడం అందరినీ ఆందోళనకు గురిచేసినట్లు చెప్పారు. ఈ విషాద సంఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మనందరినీ సృష్టించిన భగవంతుడి ప్రార్థిస్తున్నాను. అయ్యా, నిన్న జరిగినటువంటి భయంకరమైన ప్రమాదాలు ఇక ముందు జరగకుండా, ప్రాణానికి హాని కలగకుండా చూడాలని, భారతదేశంలో అయినా ఎక్కడైనా చూడాలని ఆయన దేవుని ప్రార్థన చేస్తున్నాను. ముందు నిజంగా నిన్న టీవీలో మీరు అందరూ చూసే ఉంటారు. భారతదేశ చరిత్రలో, విమానయాన చరిత్రలో అతి ఘోరమైన ప్రమాదం, విషాదకరమైన ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరింది ప్లేన్. ఆ విమానంలో 240 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ షాహిదా బేగం, ఉపాధ్యాయులు ఎస్కే రహిమా, ఎం పూర్ణిమ, డి ఫణికుమారి, ఎన్ గోవిందరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై వేల్పూర్ రోడ్డులోని హన్సీపేట మసీదులో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదంలో మృతి చెందిన ప్రజల ఆత్మకు శాంతి చేకూర్చాలని అల్లాను ప్రార్థిస్తూ నమాజ్ చేశారు. అలాగే తీవ్ర గాయాలకు గురైన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రహీముద్దీన్, మొహమ్మద్ జహంగీర్ బాషా, మొహమ్మద్ సలీం, మొహమ్మద్ సాదిక్, ఎస్కే అన్వర్, మొహమ్మద్ కమాలుద్దీన్లు పాల్గొన్నారు. ఎవరైతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చేయాలా, వాళ్ళ ఇంటికి సబరేజమి, వాళ్ళ ఇంటి వాళ్ళకి సబరేజమి ప్రసాదించి ఆకారాన్ని అందించేయాలా, వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రసాదించేయాలా, వాళ్ళకి విశ్వాసాన్ని ప్రసాదించేయాలా, వాళ్ళ ఇంటికి ఏవైతే ఆపదలు రానున్నాయో ఆపదలు ఆ ఇంటికి ఇబ్బందిని రక్షించేయాలా, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చేయాలా, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చేయాలా, ఈ నష్టాన్ని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు డిమాండ్ చేశారు. తణుకులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా సమావేశాన్ని తణుకులోనే ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి హేతుబద్ధంగా వ్యవహరించాలని తిరుపతిరావు కోరారు. 11 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ దరిదాపుగా 20 లక్షల కుటుంబాలని మిగిలినటువంటి 7 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 32 లక్షల కుటుంబాల దగ్గర నుంచి 7,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని బోటు తిప్పేసినటువంటి పరిస్థితిలో సిపిఐ పార్టీ యొక్క అండదండలతో కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారి అధ్యక్షులుగా ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మేము అనేక రకాలైన ఉద్యమాలు చేశాం.
ఆ 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఒక 10 లక్షల కుటుంబాలకి 10,000, 20,000 రూపాయల లోపల డబ్బులు ఇప్పించగలిగాం. చనిపోయినటువంటి కుటుంబాలకి 143 కుటుంబాలకి 5 లక్షలు ఎస్గ్రేషియా ఇప్పించాం. రీసెంట్గా కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీని ఫామ్ చేసి, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఫామ్ చేసి ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల యొక్క వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది, ఇప్పుడు కూడా కమిటీలతో కాలయాపన చేయకుండా ఒక కాల పరిమితి లోపల ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. ఆ స్పెషల్ కోర్టును కూడా త్వరగా ఏర్పాటు చేయండి. ఇప్పటికే 600 మంది బాధితులు చనిపోయి ఉన్నారు. ఇంకొక చావును మనం చూడకముందే ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మహిళా విభాగం కార్యదర్శి పై నాగలక్ష్మి, స్థానిక నాయకులు నూనె రామశ్రీను, జి కొండయ్య, పి శ్రీనివాస్, పి పాల్ సింగ్, నూనె రాధాకృష్ణలతో పాటు వీరి ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సిపిఐ కార్యదర్శి కోనాల భీమరావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అధికంగా రక్తదానం చేసిన దాతలను భీమవరం కలెక్టర్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం అభినందించి జ్ఞాపికలను అందించారు. ఇందులో భాగంగా తనకు బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజును కలెక్టర్ సత్కరించి బహుమతిని అందించారు. అలాగే ఇక ముందు కూడా అవసరమైన బాధితులకు రక్తదానం చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు.